మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే రాగి వస్తువులు, మట్టి పాత్రలు, స్టీల్, అల్యూమినియం అన్నిటి కోసం ఇంట్లోనే ఒక డిష్ వాషర్ని తయారు చేసుకుందాం. దీనికోసం యూజ్ చేసేసిన నిమ్మ తొక్కలు అండ్ ఒక 10-12 పిక్క తీసేసిన కుంకుడుకాయలు, ఒక చిన్న కప్పు సీ సాల్ట్ని తీసుకొని మూడింటిని కలిపి ఒక 4 విజిల్లు వేయించేసుకోవాలి. ఇలా ఉడికించేసుకుంటే నిమ్మ తొక్కలు, కుంకుడుకాయలు అన్నీ మెత్తబడతాయి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకుంటే కొంచెం పొంగుతుంది. అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఆ డిష్ వాషర్ని వాడుకోవచ్చు. డిష్ వాషర్లో వాడుతున్న నిమ్మ తొక్కలు, ఉప్పు, బేకింగ్ సోడా అన్నీ కూడాను ఆయిల్ తాలూకు జిడ్డునైనా, పాల తాలూకు జిడ్డునైనా చాలా బాగా పోగొడతాయి. మార్కెట్లో దొరికే కమర్షియల్ డిష్ వాషర్స్ లాగా ఇది ఎక్కువ ఫోమ్ని అయితే ఇవ్వదు, అంటే నురగనైతే ఇవ్వదు. బట్ ప్రీవియస్గా వండిన వంటల తాలూకా ఎటువంటి స్మెల్ కూడాను పాత్రలకి ఉండదు. బయోడిగ్రేడబుల్ వస్తువులతో ఈ డిష్ వాషర్ని మనం తయారు చేసుకోవచ్చు. రాగి వస్తువులు క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఈ పేస్ట్తో పాటు కొంచెం చింతపండు నీటిని కూడా తీసుకొని బాగా రుద్దుకోవాలి. ఈ గిల్ట్ ఫ్రీ డిష్ వాషర్ మీకు ఎలా అనిపించింది?